చూసారు కదా, గన్ పౌడర్కి ఫస్ట్ తూర్దాల్ని ఇలా రెడ్గా వేయించి ఒక ప్లేట్లో తీసేసుకోవాలి. మాడకుండా ఎర్రగా వేయించుకోవాలి. గన్ పౌడర్ కూడా ఇలాగా శనగపప్పు ఎర్రగా వేయించి పక్కకు తీసేయాలి. కందిపప్పు వేయించినట్టే ఇలాగా ఇది కూడా ఎర్రగా వేయించి ప్లేట్లోకి తీసుకోవాలి. గన్ పౌడర్కి పెసరపప్పు, మినపప్పు, కందిపప్పు, శనగపప్పు 4 వేయించాను. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చెప్తాను. గన్ పౌడర్కి ఇలాగా ఎండుమిరపకాయలు ఎర్రగా పొట్టి పెనంలో వేయించాలి. ఇప్పుడు గన్ పౌడర్కి ఇలాగా జీలకర్ర, ఇంగువ ఎర్రగా వేయించాలి. పెనంలో సిమ్లో పెట్టి వేయించాలి. కుమిన్ సీడ్స్, ఇంగు 2 ఎర్రగా వేయించాలి. గన్ పౌడర్ మిక్స్ చేద్దాం. గన్ పౌడర్కి ముందు పప్పులన్నీ మిక్స్ చేసేయాలి. ఎండుమిరపకాయ పప్పులు, ఇంగువ అన్నీ మిక్స్ చేసేసాక లాస్ట్లో నువ్వులు, ఎండుమిరపకాయ మిక్స్ చేసి కలపాలి. ఇందులో పౌడర్కి ఇదిగో పప్పులు ఇలా మిక్స్ చేసాను. ఇప్పుడు నువ్వుపప్పు, ఎండుమిరపకాయ మిక్స్ చేసి ఇందులో కలపాలి. నువ్వుపప్పు, ఎండుమిరపకాయలో మిక్స్ చేసి ఇప్పుడు ఇది ఇందులో కలిపేయడమే. ఇలా కలిపేస్తే ఇదే గన్ పౌడర్. ఈ పౌడర్ మొత్తం ఇందులో కలిపేయాలి. గన్ పౌడర్ రెడీ. చూసారు కదండి, ఇది గన్ పౌడర్. గన్ పౌడర్ రెడీ అయిపోయింది. ఇది ఇడ్లీలోకి దోశ వేసి దోశ మీద కూడా ఈ పౌడర్ జల్లి తింటే చాలా బాగుంటుంది. దోశ వేసేటప్పుడు ఈ పౌడర్ జల్లుతాం మీద. గన్ పౌడర్ చాలా బాగుంటుంది. గన్ పౌడర్ రెడీ.